మంచు కుటుంబంలో మొదలైన వివాదాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళాయి. ఇవాళ మంచు 'మోహన్ బాబు'కు సంబంధించిన మనుషులు మంచు మనోజ్‌పై దాడి చేశారంటూ ఆయన డయల్ 100కి ఫోన్ చేసి కూడా చెప్పారు. తీవ్ర గాయాలతో బంజారా హిల్స్‌లోని ఒక హాస్పిటల్‌లో కూడా చేరిన పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్, ఈ వివాదాల గురించి? వీడు ఈ పిల్లాడు రాంగ్ రూట్‌లో ఉన్న పిల్లాడు. హ్మ్. ఆహ్, క అతను పక్షపాతం లేని మోహన్ బాబు పక్షపాతం లేనివాడు. అందరికీ ఎవరికి ముగ్గురు బిడ్డలకి ఏం పంచాలో పంచాడు. ఇంకా ఇతను సరిగ్గా ఈ పిల్లాడు సరిగ్గా ఎమోషనల్ క్యారెక్టరు, టెంపర్‌మెంటల్ క్యారెక్టరు కనుక ఉన్నదాన్ని ఇచ్చిన దాన్ని పెంచుకోలేకపోతున్నాడు, నష్టపోతున్నాడు. ఒక పక్క విష్ణునేమో శుభ్రంగా నా తండ్రి ఇచ్చిన దాన్ని ఇంకా తన శక్తి సామర్థ్యంతోటి పెంచుకుంటున్నాడు, పైకెళ్తున్నాడు. దానికి ఈర్ష్య, అసూయలు పడి నాకింకా కావాలి, అది కావాలంటే ఎట్లా అది? అది ఏంటంటే అది తండ్రి కొడుకుల మధ్య సంవాదం అది. ఆస్తులు సంపాదించినప్పుడు ఇలాంటి సమస్యలుంటాయి. ముగ్గురు బిడ్డలు ఒకే బిడ్డ అయితే వేరు. ముగ్గురు బిడ్డలున్నప్పుడు అలాంటివుంటాయి. అంబానీకి, అనిల్ అంబానీకి లేదా వాళ్ళు గొడవలు పడలేదా? మళ్ళీ తర్వాత అనిల్‌కి అవసరమైతే అంబానీని అప్పు ఆ టాక్స్ గొడవలొస్తే అంబానీనే కట్టలేదా? సో, ఇయన్నీ జరుగుతా ఉంటాయి. ఇది పెద్ద ఇష్యూలు కావు. ఆంధ్రదేశంలో కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఆస్తుల గొడవ గానీ, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు గానీ ఎన్ని కేసులుంటే ఒక 1,90,000 కేసులుంటాయి. ఇయన్నీ రొటీను ఫ్యామిలీస్‌లో సంపద ఉన్నప్పుడు, సంపద ఏర్పడినప్పుడు ఉంటాయి. ఇందులో ఇక్కడ సంపద మొత్తం మోహన్ బాబు తన స్వార్జితం. ఎక్కడ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తో ఏమో లేదు. కష్టపడి తన తన సంపాదన తన చెమటోడ్చి సంపాదించిన సొమ్ము. సో, తన ఇష్టం తను ఎవరికి ఏమి ఇవ్వాలనేది. అది నాకిలా కావాలి, అలా కావాలని అడిగే అధికారము, డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఇది నేను కొడుకుని కనుక నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇస్తే అంటే ఎట్లా? అది కనుక అది అలా జరుగుతాయి. అందువల్ల కొంచెం అడమితంగా ఉండి ఇతిమత్తంగా లేకుండా హ్మ్. ఇలాంటి కొంచెం టెంపరమెంటల్ పిల్లలు ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయినా జరుగుద్ది. ఆ పిల్లాడు ఆహ్, మొదటి నుంచి కూడా కొంచెం రివర్స్ గేర్ పిల్లాడు. మొదటి నుంచి కూడా కొంచెం మొండితనము, మూర్ఖత్వము, ఒక తండ్రి మాట క్రమశిక్షణలో పెరిగాడు. మోహన్ బాబు లైఫ్ అంతా క్రమశిక్షణే. లైఫ్ అంతా క్రమశిక్షణలో నడుపుకున్నాడు జీవితాన్ని. అది సినిమా జీవితం అయినా, ఇంకోటైనా క్రమశిక్షణే. పిల్లల్ని క్రమశిక్షణతోటి పెంచాడు. ఆ క్రమశిక్షణ తప్పాడు ఈ పిల్లాడు. అదేమో విష్ణు లేడే మరి. విష్ణు క్రమశిక్షణలో ఉన్నాడు. నాన్న ఇచ్చిందని ఇంకా తన సమర్థతోటి ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఈ పిల్లాడు చేయలేకపోతున్నాడు. చేయలేక ఎవరి మీద కెరియర్ నాశనం చేసుకున్నాడు అట్లాగే.